కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సింహాచలం ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మరోవైపు సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం ఘటన జరగడానికి అసలు కారణమేంటి? తిరుపతి తొక్కిసలాట ఘటన నుంచి ప్రభుత్వం ఎటువంటి పాఠం నేర్చుకోలేదా? సింహాచలం ఘటన ఖచ్చితంగా నేర్చుకోలేదు అనే సమాధానం చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. అక్కడ ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారో అటువంటి వైఫల్యమే మనకి సింహాచలం ఘటనలో కూడా కనిపించిన పరిస్థితి. కరెక్ట్గా 3 రోజుల ముందు గోడ కట్టడం, అది కూడా పూర్తి నాసిరకంగా ఆ గోడని నిర్మించడమే ఈ ప్రమాదానికి కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్ళీ కమిటీ అంటూ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇసుక, సిమెంట్ వాడారా, మట్టితో ఆ గోడని కట్టారా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా కూడా కనిపిస్తున్న పరిస్థితి. మృతుల కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సింహాచలం ఘటనకి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదు? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్తున్నారు. అక్కడ బాధితుల కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన పరామర్శిస్తారు. ప్రభుత్వాన్ని ఇలాంటి ప్రశ్నలే అడగబోతున్నారు ప్రతిపక్ష నేత. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యుగంధర్, చెప్పండి. చూస్తున్నాం, బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన మనకి క్లియర్ గా కనబడుతోంది. దేవుడి దర్శనం చేసుకోవాలి అని వచ్చిన వాళ్ళు అక్కడ తిరుపతిలో కానీ ఇక్కడ సింహాచలంలో కానీ కేవలం నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ? ఆ తర్వాత ఏమన్నా తదుపరి చర్యలు మీకు కనిపించాయా? వివరాలేంటి యుగంధర్? హిమబిందు, ఈ రోజున సింహాచలం దేవస్థానం దగ్గర జరిగినటువంటి దుర్ఘటన చూసినట్టయితే యావత్ భక్తులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో దేవాలయాల్లో ప్రధానంగా ఎట్లాంటి లోపభూయిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో వాళ్ళు ఒక మాక్ డ్రిల్ కానీ లేదంటే ఉన్నత స్థాయి కమిటీల పర్యవేక్షణ కానీ ఇట్లాంటివి జరగడం లేదు అనేటువంటిది అర్థమవుతుంది. అప్పుడు మనం తిరుపతిలో కూడా చూసాం, ఆ తర్వాత ఇక్కడ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా ఒరిస్సా సరిహద్దు జిల్లాల్లోనూ మనం చూసుకున్నట్టయితే సింహాచలం దేవస్థానం అప్పన్న స్వామికి నిజరూప దర్శనానికి కోట్లాదిగా భక్తులు తరలి వస్తారు. మొదటి రోజు కనీసం 2 లక్షల మంది ఈ ప్రాంతానికి తరలి వచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అర్ధరాత్రి 12 గంటల నుంచే ఈ దర్శనానికి ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ఈ మేరకు ఆలయ వర్గాలు, దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, మరోవైపు రెవెన్యూ శాఖ, మరోవైపు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా సమన్వయంతో చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దేవాదాయ శాఖ అంతా కూడాను కేవలం ఆలయంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడాను భక్తులకి ఎట్లాంటి క్యూ లైన్స్ ఉండాలి, భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంటి, ప్రసాదాలు ఏంటి, ఇవన్నీ పర్యవేక్షిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంటు మరియు ఫైర్ సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి భద్రతా పర్యవేక్షణ అంతా కూడా చేయాల్సి ఉంటుంది. ఈ క్యూ లైన్లు ఎలా ఇచ్చారు, ఈ క్యూ లైన్లు ఎన్ని మలుపులు తిప్పారు, ఒకవేళ క్యూ లైన్స్లో కానీ ఏమైనా ఎమర్జెన్సీస్ ఏదైనా అంటే ఈ రోజున ప్రమాదం జరిగింది, ప్రమాదం కాకుండా భక్తులకే ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్ అవసరం పడుతుంది. అట్లాంటి టైంలో ఈజీగా ఎగ్జిట్ ఏ విధంగా అవ్వాలి అనేటువంటిది, ఈజీగా ఎస్కేప్ ఏ విధంగా అవ్వాలి అనే దాని మీద ఉన్నతాధికారులు, ఐపీఎస్ స్థాయి అధికారులు ఆ క్యూ లైన్లోకి వెళ్ళి పరిశీలించిన తర్వాత మాత్రమే క్యూ లైన్లోకి అనుమతించాలి. కానీ ఈరోజు సింహాచలం దేవస్థానం దగ్గరికి వచ్చేసరికి అట్లాంటిది ఏమి కూడా లేదు. కేవలం పూర్తిగా టెంపుల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అనవసరమైనటువంటి మలుపులు, అనవసరమైనటువంటి దారులు గుండా క్యూ లైన్లు తిప్పుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూసాం. ఈ రోజున 300 రూపాయల క్యూ లైన్ అంటే ఒక మాదిరి భక్తులంతా కూడా ఆ మార్గం గుండా ఆ క్యూ లైన్లో వెళ్తారు. అప్పటికప్పుడే అక్కడ ఒక గోడ కట్టి ఆ గోడకి సెక్యూరిటీగా మరొక ఐరన్ వేయటం అనేటువంటిది ఇక్కడ పెద్ద మిస్టేక్గా మనకు కనిపిస్తుంది. ఉదయం కూడాను మనం ప్రవీణ్ కుమార్ అనేటువంటి భక్తుడి దగ్గర విమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి భక్తుడు, గాయాలైనటువంటి భక్తుడితో కూడా మనం మాట్లాడినప్పుడు అదే చెప్తున్నారు. ఇక్కడ పూర్తిగా లోపభూయిష్టమైనటువంటి చర్యలు అయితే కనిపిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు ఏ మేరకు కూడా పాటించలేదు. గతంలో మేము ప్రతి ఏడాది కూడా ఈ సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వస్తాం, స్ట్రైట్ అవే మేము క్యూ లైన్లో నుంచి వెళ్ళిపోతాం, చాలా సింపుల్. కానీ ఇక్కడ చూసినట్టయితే అలా లేదు. ఆ క్యూ లైన్లోని అర్ధరాత్రి మీద లైట్లు కూడా సక్రమంగా పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది అని చెప్పడం కూడా యుగంధర్ చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఖచ్చితంగా ఏర్పాట్లు ఏమీ చేయలేదు, నాసిరకం పనులు కనిపిస్తున్నాయి, తీవ్రమైన నిర్లక్ష్యం కనిపించిందని స్వయంగా భక్తులే చెప్పినట్టుగా యుగంధర్
యుగంధర్ రిపోర్ట్ చేస్తున్నారు మా కరెస్పాండెంట్ సింహాచలం నుంచి. ఇక విశాఖ నుంచి మా కరెస్పాండెంట్లు జాయిన్ అవుతున్నారు. అనిల్, అదేవిధంగా స్వామినాయుడు ఇద్దరు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి రానున్నారు. ఎవరైతే మృతులున్నారో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన పరామర్శించబోతున్నారు. స్వామినాయుడు చెప్పండి, ఏకంగా 5గురు మంత్రుల బృందాన్ని పెట్టారు, వాళ్ళు ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారని చెప్పారు. కనీసం అక్కడ కనబడలేదా? ఈవో కూడా కొంత మంచి పేరు ఉన్నట్టుగా అక్కడ స్థానికంగా చెప్తున్నారు. కొంత వాళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి, ఉన్నతాధికారుల్లో ఉన్నత పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ. ఎక్కడ లోపాలు కనిపించాయి? ఖచ్చితంగా చందనోత్సవం ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం ఒక ఐదుగురు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గత వారం 10 రోజుల నుంచి కూడా కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా సింహాచలంలో పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నింటిలో కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అటువంటి పరిస్థితి అయితే వాస్తవంగా కనిపించలేదు. కేవలం వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోవడం తప్పితే అక్కడ ఏర్పాట్లు ఎంతమంది భక్తులు వస్తారు, వచ్చిన వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనే దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టిన దాఖలాలు కానీ అంటే లేదంటే మంత్రుల బృందం కలిసి ఒకేసారి ఒక సమీక్ష సమావేశాన్ని కానీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు. కేవలం కొన్ని పనులు చేసినప్పటికీ కూడా అవి కూడా నాసిరకంగానే అక్కడ పనులు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకి మీద కూడా ఒక ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అంచనా కూడా లేదు. భక్తులు సింహాచలం చందనోత్సవం అంటే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే కూడా భక్తులు ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా తరలివస్తారు. వారికి వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడంలో కానీ లేదంటే వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భక్తులే స్వయంగా చెప్పిన పరిస్థితి కనిపించింది. కనీసం వచ్చిన భక్తులకు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయలేకపోయారంటే కొండ మీద పరిస్థితి ఏ విధంగా ఉన్న విషయం అనేది మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గత వారం రోజుల నుండి కూడా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి అక్కడ ఒక గోడ కట్టాలి కాబట్టి అక్కడ ఉన్న పలంగా 3 రోజుల క్రితం ఒక గోడను కూడా కట్టారు. అక్కడ ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. కొండవాళ్ళ ప్రాంతంలో ఒక గోడను ఏర్పాటు చేయాలంటే అక్కడ పకడ్బందీగా కట్టాల్సి ఉంటుంది. కాంక్రీట్తో కలిపి అక్కడ గోడను ఏర్పాటు చేయాలి. అటువంటిది ఏమీ లేకుండా బెడ్ వరుస్తున్న అక్కడ గోడను కూడా కట్టడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. దీంతోనే ఈ ప్రమాదం జరిగింది. పనులు కూడా నాసిరకంగా ఉండడం వల్ల 7 మంది భక్తులు దుర్మరణం పొందారని చెప్పి మిగతా భక్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందు రైట్. స్వామినాయుడు పూర్తి డీటెయిల్స్ అనిల్ కూడా వివరించడానికి జాయిన్ అవుతున్నారు. అనిల్ చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి రానున్నారు, మృతుల కుటుంబాలని ఆయన పరామర్శిస్తారని చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి, ఆయన ఎన్ని గంటలకు అక్కడికి రాబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? కాసేపట్లో విశాఖ వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సింహాచలం గోడ కూలిన ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఘటన జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే మృతులున్నారో వారి కుటుంబాలని, గాయపడిన వారందరినీ కూడా పరామర్శించిన పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. సింహాచలం దేవాలయం దగ్గర ఆ గోడ కూలిన ప్రాంతం మొత్తం కూడా మనకి కనబడుతోంది. కేవలం సీఎం వస్తారు అనే ఒక కారణంతో అక్కడ గోడ నిర్మించాలి, ఒక కొండ ప్రాంతంలో గోడ నిర్మించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటిది ఏది పట్టించుకోకుండా అక్కడ గోడ నిర్మించే ప్రయత్నం చేశారు. అది కాస్త భక్తుల మీద పడిపోయిన పరిస్థితి. అక్కడ నిద్రలో ఉన్నారు వాళ్ళు, క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి, నిజరూప దర్శనం చేసుకోవాలి అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ భక్తులు. వారిపైన ఆ గోడ పడిపోయిన పరిస్థితి, దుర్మరణం పాలయ్యారు వారంతా కూడా. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. బాధితుల్ని కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి విశాఖ వెళ్లనున్నారు. మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్ చెప్పండి. బిందు, మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రంపాలెం చేరుకోనున్నారు. ఎవరైతే ఈ సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందినటువంటి భార్యాభర్తలు ఉమామహేశ్వరరావు అలాగే శైలజ, వారిరువురి మృతదేహాలు వారి స్వగృహం వద్ద ఉన్నాయి. బంధువులంతా కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడంతా కూడా చుట్టుపక్కల విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి మరణ వార్త తెలుసుకున్నటువంటి బంధువులు, శ్రేయోభిలాషులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పన్న భక్తులను కావచ్చు, లేకపోతే ప్రజలను కావచ్చు, సింహాచలంలో గోడ కూలి 7గురు మృతి చెందడం అనే ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే చంద్రంపాలెం వచ్చి
మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అలాగే చికిత్స పొందుతున్నటువంటి క్షతగాతుడు ప్రవీణ్ను కూడా పరామర్శించి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లోనే మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. బాధిత కుటుంబానికి అండగా మేము ఉన్నామని చెప్పేందుకు, ధైర్యం చెప్పేందుకు వీరంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మొత్తంగా గోడ కూలినటువంటి ఘటనలో ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే కట్టినటువంటి గోడ అకస్మాత్తుగా కూలిపోవడం, వెంటనే ఆ శిథిలాల కింద చిక్కుకొని 7గురు మృతి చెందడం, ఒకరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందడం అనేది సింహాచలం చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ కూడా జరగలేదు. ప్రతి ఏడాది కూడా ఉత్తర ద్వార దర్శనం, చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది అధికారుల మధ్య సమన్వయ లోపంతో పూర్తిగా ఇటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 2:30-3 గంటల ప్రాంతంలో సింహాచలం కొండ అంతా కూడా గోవింద నామస్మరణతో మారుమవుతున్నటువంటి తరుణంలోనే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఘటన జరగడం అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసినటువంటి పరిస్థితి. అక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా తీవ్రమైనటువంటి మనస్తాపానికి కూడా గురైనటువంటి పరిస్థితి. అయితే గోడ కూలినటువంటి సమయంలో ఈ శిథిలాల కింద 7గురు చిక్కుకొని వారు మృతి చెందడం జరిగింది. వెనక ముందు ఉన్నవారు కేకలు వేస్తూ అరుపులు చేసుకుంటూ పరుగులు తీయడంతో వారు ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక అక్కడ ఎవరు కూడా అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఏదైతే లైటింగ్ ఫెసిలిటీ కూడా లేనటువంటి పరిస్థితి. ముమ్మాటికి అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తొలుత 5గురు మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేసి ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం, ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నప్పటికీ కూడా దానికి భిన్నమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి విచారకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. 2 లక్షల మందికి పైగా భక్తులు చందనోత్సవానికి వస్తారు, అంగరంగ వైభవంగా నిర్వహించాలి, ఏర్పాట్లు కూడా ఆ దిశగా చేయాలనేటువంటి ఓ ప్రణాళిక ఉన్నటువంటి ఓకే అనిల్.